సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే డ్రైవింగ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అంటే ఎవరికైనా ఓన్ గా డ్రైవ్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. కానీ మన ఖమ్మంలో అయితే డ్రైవింగ్ స్కూల్ కి కొలదే లేదు, చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. కానీ మన మారుతి సుజుకి వాళ్ళు కూడా ఖమ్మంలో కొత్తగా డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ డ్రైవింగ్ స్కూల్ ఏంటంటే భిన్నంగా, నార్మల్ డ్రైవింగ్ స్కూల్ అయితే మనం రోడ్స్ మీద, ఆన్ రోడ్ మీద డ్రైవ్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అయితే డిఫరెంట్ గా మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్ గా డ్రైవ్ చేయడానికి, డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా ఇక్కడ ఉందంటున్నారు సిస్టమ్. సో మేమైతే ఇక్కడ చూడడానికి వచ్చాం. అసలు ఆ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అదంతా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. చెప్పాను కదా, అంటే నార్మల్ గా మనం ఏదైతే డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటామో డైరెక్ట్ గా కార్ లో నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చూసేటప్పటికి మొత్తం టోటల్ గా కార్ సెటప్ అంతా ఇచ్చారు. సో ఇది డ్రైవింగ్ నేర్చుకోవడానికి అని చెప్తున్నారు. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో సిస్టమ్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ మన డ్రైవింగ్ స్కూల్లో ఉన్న యాజమాన్యం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే సార్, మీ పేరు? శ్రీధర్ అండి. శ్రీధర్. ఇక్కడ మారుతి సుజుకిలో డ్రైవింగ్ స్కూల్ అని విన్నాం. డిఫరెంట్ గా ఉంది. అసలు ఏం సార్ ఈ సెట్టింగ్ అంతా చూస్తే డిఫరెంట్ గా ఉంది. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ మేడం, ఇది సిమ్యులేటర్ అంటారు మేడం. సిమ్యులేటర్ ఓకే. సిమ్యులేటర్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కార్ లో ఉంటాయి. బిఫోర్ ఎవరైతే కొత్తగా వచ్చి న్యూ జాయినింగ్ అయ్యారో డైరెక్ట్ వెహికల్ లో తీసుకెళ్తే వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అందుకే దీన్ని తయారు చేస్తారు. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ కార్ లో ఉంటాయి. అయితే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్, స్టీరింగ్, హ్యాండ్ బ్రేక్. సో మనం మన ట్రాఫిక్ లో కూడా మనం ఇప్పుడు సపోజ్ సిగ్నల్ వచ్చిందండి, సిగ్నల్ వచ్చి ఆగాలి, ఎట్లా ఆగాలి అనేది కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తాం. క్లచ్ నొక్కి బ్రేక్ వేయడం, హైవేలో వెళ్తే యాక్సిలేటర్ ఇచ్చి బ్రేక్ వేయడం, బంపర్ టు బంపర్ ఎలా మనం మెయింటైన్ చేయాలి అని దీంట్లో ఒక ఫీచర్స్ అన్ని కూడా కార్లో ఉంటాయి మేడం. లాస్ట్ అందుకనే సిమ్యులేటర్ తయారు చేశారు మేడం. డైరెక్ట్ కస్టమర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్ రోడ్ వెళ్తే ఏమైతే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ లిటిల్ బిట్ మనకు డైలీ హాఫ్ అన్ అవర్, ఇది 5 days ఉంటుందండి. 5 days లో డైలీ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేపిస్తాం. సో ఇది అయిన తర్వాత ఆన్ రోడ్ ఇస్తాం. అంటే ఎన్ని మంత్స్ కోచింగ్ అంటారు కార్ డ్రైవింగ్? కార్ డ్రైవింగ్ యాక్చువల్ వచ్చేసి 21 days మేడం. 21 days. సిమ్యులేటర్ లో వచ్చేసి 5 days ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఆన్ రోడ్ వచ్చేసి 11 days ఉంటుంది. ఇది డైలీ హాఫ్ అన్ అవర్, అది 1 hour అండి. 10 kilometer డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అండి మనకు 5 days వచ్చేసి థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్, సేఫ్టీ ప్రికాషన్స్, సైన్స్ అండ్ సింబల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో అండర్ బాడీ స్పేర్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ 1 day వచ్చేసి అండి మనకు వెహికల్ డెమో ఇస్తాం. బానెట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది, ఎలా చెక్ చేసుకోవాలి, నెగిటివ్ టర్మినల్, పాజిటివ్ టర్మినల్, ఒకటి వైపర్ వాటర్ ఎక్కడ పోయాలి, కూలెంట్ లెవెల్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, మాక్సిమం లిమిట్ ఎక్కడ ఉంటుంది, మినిమం లిమిట్ ఎక్కడ ఉంటుంది. చిన్న చిన్న ప్రికాషన్స్ కస్టమర్ కి అవగాహన కల్పిస్తాం. అంటే 21 days కి డ్రైవింగ్ క్లాస్ గా ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇది యాక్చువల్ ఏంటంటే మేనేజ్మెంట్ డెసిషన్ 6,500 అండి. సో ఒక డిస్కషన్ మనకు డిస్కౌంట్ వచ్చేసి ఒక 500, 1,000 రూపీస్ అట్లా ఇస్తాం మేడం తప్ప. ఓకే. అంటే ఇది చూస్తున్నాం ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కానివ్వచ్చు, కంప్లీట్ గా కార్ మోడల్ లో ఉంది. ఇది అంటే ఈ స్క్రీన్స్ దేనికోసం ఏర్పాటు చేశారు? ఇది వచ్చేసి అంటే ఇప్పుడు డైరెక్షన్ టోటల్ మనం డ్రైవింగ్ డైరెక్షన్ అంటే ఫ్రంట్ డైరెక్షన్ దీంట్లో వస్తుందండి. ఇది ఫ్రంట్ డైరెక్షన్ వస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మనకు ఇది లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్ అండి. ఇప్పుడు కార్ లో ఉన్నటువంటి డైరెక్ట్ కార్ లో లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్, మిర్రర్స్ లాగా మనకు వీటికి సపోర్ట్ చేస్తాయండి. ఈ డైరెక్షన్స్ అన్ని కూడా ట్రాఫిక్స్ లో ఉంటాయి. దీంట్లో బేసిక్ అండ్ అడ్వాన్స్ డ్రైవ్ ఉంటాయి. బేసిక్ డ్రైవ్ అయితే నార్మల్ సిటీ డ్రైవ్ అండి. అడ్వాన్స్ డ్రైవ్ అంటే ఏంటంటే సిటీ హై ట్రాఫిక్, లో ట్రాఫిక్, హైవే హై ట్రాఫిక్, లో ట్రాఫిక్, అప్ హిల్, డౌన్ హిల్, అగైన్ రెయిన్ లో నడపటం, ఫాగ్ లో నడపటం, ఇవన్నీ కూడా దీని మీద సిమ్యులేటర్ మీద ప్రాక్టీస్ చేపిస్తాం. ఇప్పుడు ఇది గేర్ సిస్టమ్ కదా, అంటే ఇప్పుడు న్యూ మోడల్స్ లో వచ్చేసి ఆటో గేర్ కూడా వస్తుంది. సో అది కూడా నేర్చుకోవడానికి దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయా? అంటే దీనికి ఆటో గేర్ లేదు మేడం. ఆటో గేర్ అంటే గేర్ లివర్ రాడ్, గేర్ రాడ్ ఉండదండి. ఓకే. ఆటో గేర్ లో మనకు గేర్ రాడ్ ఉండదు. అయితే దీని మీద ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఎట్లా అంటే అనేది మేము దాంట్లో కూడా నేర్పిస్తామండి. కంప్లీట్ గా ఇది కంప్లీట్ గా వస్తే అది సేమ్ వర్షన్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదంట. అది ఇన్ ఫ్యూచర్ మాకు కూడా ఏంటంటే మేడం ఆటో గేర్ కూడా మేము తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ మేనేజ్మెంట్ తో మాట్లాడారు, అది కూడా వస్తుంది. ఇంకా నవ్ డేస్ అంటే ఎవ్రీబడి విల్ ఆస్కింగ్ ఆటో గేర్ ఉంది. అందుకే ఫిజికల్ ఎట్లా ప్రజెంట్ ఏంటంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కి అది యూజ్ అవుతుంది ఆటో గేర్ అనేది. ఎందుకంటే సపోజ్ ఆటో గేర్ లెఫ్ట్ లెగ్
హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు రైట్ లెగ్ తో ఆపరేట్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం క్లచ్ నొక్కేసి మనం ఇప్పుడు వెహికల్ ఉన్నటువంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయంటే ఇప్పుడు మన వెహికల్ స్టార్ట్ చేయాలంటే బయట కూడా క్లచ్ ప్రెస్ చేసి మనం వెహికల్ స్టార్ట్ చేస్తాం. సో అదే విధంగా నేను కూడా ఎప్పుడు క్లచ్ ప్రెస్ చేశాను, వెహికల్ స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మన సెంటర్ అది లెఫ్ట్ అండ్ రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, వెహికల్ ముందుకెళ్ళాలంటే మన డైరెక్షన్స్ ఉన్నాయి, మన ఫుట్పాత్ ఒకటి ఉంది, దిస్ ఈజ్ హైవే అండి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గేర్ వేసాను, వెహికల్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను, వేసాక హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసిన తర్వాత క్లచ్ రిలీజ్ చేస్తూ ఎక్సలరేట్ ఇస్తుంటాను. చూడండి వెహికల్ ముందుకు వెళ్తుంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా చూడొచ్చు మనమైతే ఈ స్క్రీన్ లో డిట్టో, అంటే ఒక లైక్ వీడియో గేమ్ లాగా అనిపిస్తుంది నాకైతే. సేమ్ ఇది ఏదైతే ఉందో మీ స్టీరింగ్ ఎటువైపు రొటేట్ చేస్తే అటువైపు వెళ్ళేటట్లు అనిపిస్తుంది, అంతేనండి. ఇది ఇప్పుడు రైట్ కి మూవ్ చేస్తే మనకి కార్ ఓకే వెహికల్ యాక్చువల్గా మన కార్లో ఎటు వెళ్తుంటే లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అంటే రైట్ టర్న్ వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి రైట్ సిగ్నల్ ఇచ్చారు, దేర్ ఇస్ రౌండ్ అబౌట్, ఇక్కడ సిగ్నల్ ఇచ్చారు రౌండ్ అబౌట్. సో మనం రౌండ్ అబౌట్ అంటే ఏంటంటే సర్కిల్, సపోజ్ సర్కిల్ ఉంది అనుకోండి, థర్డ్ ఎగ్జిస్ట్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ ఎగ్జిస్ట్ ఇది. నెక్స్ట్ అంటే సేమ్ అక్కడ మీకు రూల్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఫాలో అవుతూ దీన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ మానిటర్, అదే కాకుండా ఇక్కడ చూడొచ్చు పంపింగ్, అంటే స్పీడోమీటర్ కానివ్వచ్చు, పెట్రోల్ కానివ్వచ్చు, విత్ హారన్ కూడా ఉంది దీంట్లో. స్పీడోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది విజువల్ లో మనకి స్క్రీన్ కూడా మనకు అక్కడ ఫస్ట్ గేర్ లో ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ గేర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి, ఇక్కడ గేర్స్. సెకండ్ గేర్ వస్తుంది. ఓకే ఇక్కడ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఇచ్చారండి. ఓకే నేను ఏం చేస్తానంటే క్లచ్ నొక్కి బ్రేక్ వేస్తాను. ఓకే సిగ్నల్ పడినప్పుడు మనం స్టాప్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఇవన్నీ అంటే సేమ్ మనం కార్లో చూసిన లాగానే ఏసీ కానివ్వచ్చు, మనం ఏదైతే సాంగ్స్ వినడానికి కానివ్వచ్చు, ఏదైతే పెట్టుకుంటామో సేమ్ అంటే అదే మోడల్లో డిజైన్ చేశారు. ఫీలింగ్ సిగ్నల్ పడింది. అంటే నాకైతే ఏం ఫీలింగ్ అనిపిస్తుంది అంటే, పిల్లలు వీడియో గేమ్ ఆడతారు కదా, సో సేమ్ ఇలానే కూర్చొని ఆ వచ్చే వాటిని ఫాలో అవుతూ గేమ్ వెళ్తూ ఉంటారు ముందుకి, సేమ్ అలానే ఉందన్నమాట గేమ్ లాగానే. ఇవి లైట్స్ అవి పొజిషన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. మనం లైట్స్ లో బీమ్ అంటే హై బీమ్ అండి, ఇది లో బీమ్ అండి. హై బీమ్, లో బీమ్. అంటే విత్ కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది సార్. అంటే మనం ఎన్ని డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ కూడా. ఇప్పుడు సపోజ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ అండి, వెహికల్ యాక్సిడెంట్ అయిందండి, ఆగిపోతుంది. ఎదురు వెహికల్ వచ్చేసి నేను గుద్దానండి, ఆగిపోయింది. సో వాడిని తప్పించుకొని హారన్ కొట్టేసి మనం రైట్ ఇండికేటర్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అట్లా. ఇక్కడ చూడండి ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అండి ఈ సెషన్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అంటే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అండి. ఇప్పుడు సపోజ్ మనం డ్రైవ్ చేస్తున్నాం, అక్కడ ఏముందండి టర్న్ సిగ్నల్ మిస్డ్, మనం డ్రైవ్ చేసేటువంటి ప్రికాషన్స్ ఏమేమి మనం మిస్ చేసామో. అంటే వీటి వల్ల నాకేంటంటే ఏమనిపిస్తుంది అంటే యూజ్, మనం దేంట్లో డ్రైవింగ్ లో లో స్కిల్స్ ఉన్నాయో సో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టర్న్ సిగ్నల్ మిస్డ్ 1 ఉందండి, ఇంప్రాపర్ లేని పొజిషన్ 7 వచ్చాయి, సిగ్నల్ బ్రోకెన్ 1 వచ్చింది, ఫీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 వచ్చింది. ఓకే, ఎవ్రీథింగ్ ఇది ఓకే. నెక్స్ట్ మనది క్లచ్ రైడింగ్, అంటే హాఫ్ క్లచ్ పెట్టి ఎక్సలరేట్ ఇస్తే క్లచ్ రైడింగ్ అంటారు. ఆ క్లచ్ రైడింగ్ వల్ల ఏమవుతుందంటే రైడ్ చేయడం క్లచ్ ప్లేట్లు బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి 2 వచ్చాయండి. సో మన కస్టమర్ ఏదైతే డ్రైవ్ చేస్తారో వాటి యొక్క ఎర్రర్స్ ఏమైతున్నాయో వాటిని కూడా మనం డిస్ప్లే చేస్తూ నేర్పిస్తుంటాం. వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవ్కి ఏం చేస్తామంటే ఈ డిస్క్రిప్షన్ చూపిస్తాం, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్, కస్టమర్స్ ఎర్రర్స్ అని చేశాడు, ఇప్పుడు ఇన్ని చేశాడు, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతుంది. అంటే చూసారు కదా, అంటే ఒక సింపుల్గా డ్రైవింగ్ ఒకేసారి కార్లో మనం డ్రైవింగ్ నేర్చుకోకుండా మొత్తం ఈ సిస్టంలో అయితే మనం డ్రైవింగ్ ఒక 5 days కంప్లీట్ చేసుకుంటామని చెప్పారు కదా. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ డ్రైవింగ్ అని చెప్తున్నారు. సో ఆన్ రోడ్ డ్రైవింగ్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు, బయట మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్ అని పెట్టేసి ఒక కార్కి లోగోస్ కూడా వేసి ఇక్కడ డ్రైవింగ్ స్కూల్, ఇక్కడ డ్రైవింగ్ నేర్పించడానికి కార్ కూడా ఉందన్నమాట. సో ఇదనమాట నెక్స్ట్ స్టెప్. ఇంకా దీంట్లో పర్ఫెక్ట్ అయిందంటే మనం కంప్లీట్గా 21 daysలో మనకి ఫుల్గా టోటల్గా కార్ మొత్తం ఎలా డ్రైవ్ చేయాలనేది మనం కంప్లీట్గా నేర్చుకోవచ్చు అనమాట.
లాస్ట్ డేస్ లో థియరీ క్లాసెస్ అని చెప్పారు కదా, ఈ రూమ్ వచ్చేసి థియరీ క్లాస్ రూమ్ లాగా అనిపిస్తుంది. ఏం సార్ ఇవన్నీ అంటే ఇక్కడ డిస్ప్లే చేసి ఉన్నాయి, ఇవన్నీ ఏంటి రూల్స్, ట్రాఫిక్ రూల్స్ జనరల్ గా మేడం కస్టమర్ కి రోడ్ ట్రాఫిక్ సైన్స్ అండి. ఈ సైన్స్ ఏంటంటే మనం కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. వీటిని అవాయిడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సైన్స్ అండ్ సింబల్స్ అబ్జర్వేషన్ లో ఉంచుకొని డ్రైవ్ చేస్తే కస్టమర్ కి సేఫ్టీ ఉంటుంది మేడం. సో ఆ కస్టమర్ సేఫ్టీ కోసమే ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేసి పెట్టాం మేడం. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మ్యాండేటరీ రెగ్యులేటరీ సైన్స్ అండి. అక్కడ ఏముంది మేడం, స్ట్రైట్ ప్రొహిబిటెడ్, నో ఎంట్రీ వే, వన్ వే, పెడెస్ట్రియన్ ప్రొహిబిటెడ్, ఓకే, సైకిల్ ప్రొహిబిటెడ్, యూ టర్న్ ప్రొహిబిటెడ్. ఇవన్నీ ఏవైతే వెళ్ళవలసిన దారులు కావాలి మేడం. కస్టమర్ వెళ్ళకుండా ఇవన్నీ కూడా మైండ్లో దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తుండాలి. నెక్స్ట్ ఇవి వచ్చి కంపల్సరీ డైరెక్షన్స్ మేడం. డైరెక్షన్ కంట్రోల్ అంటే మేడం టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ ఒకటి, హెడ్ ఆర్ టర్న్ లెఫ్ట్ అంటే 2 వేస్ ఉంటాయి మేడం. లెఫ్ట్కి వెళ్ళచ్చు, స్ట్రైట్కి వెళ్ళచ్చు. హెడ్ అంటే స్ట్రైట్గా వెళ్ళచ్చు. కీప్ లెఫ్ట్ యారో మార్క్. సౌండ్ హార్న్ అంటే ఎక్కడైతే హారన్ కొట్టాలో అక్కడ హారన్ కొట్టాలని. ఒక స్కూల్ ఉంటుంది మేడం, స్కూల్ దగ్గర ఏంటంటే ఒక సింబల్ ఉంటుంది సౌండ్ హార్న్ అని. ఎందుకంటే స్కూల్ పిల్లలు వస్తూ పోతుంటే హారన్ కొట్టాలి, అందుకని సౌండ్ హార్న్. మెయిన్ రోడ్ హెడ్, పెడెస్ట్రియన్ ఓన్లీ అంటే పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉంటుంది రోడ్ మీద. సో అక్కడ మనిషి యొక్క సింబల్ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మనిషి నడుస్తున్నాడు, మనం స్లో అవ్వాలి అన్నటువంటి ఇదైతే కంపల్సరీ డైరెక్షన్. కాస్ట్లీ సైన్స్ అంటే రౌండ్ అబౌట్ అండి. రౌండ్ అబౌట్ అంటే ఒక సర్కిల్ వస్తుంది మేడం. జంక్షన్ దగ్గర వచ్చేసి 4 వేస్ ఉంటాయి. 4 వే జంక్షన్లో ఏమంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దగ్గర ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం రౌండ్ అబౌట్ వెళ్ళాల్సి వచ్చిందో వాటి, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ ఉంది మేడం. జనరల్గా ఎన్టీఆర్ రౌండ్ అబౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి మనం మమతా రోడ్కి వెళ్ళాల్సి వస్తే ఇటు నుంచి వైరా, ఇటు నుంచి హైవే మమతా రోడ్కి వెళ్ళాలంటే సర్కిల్ చుట్టూ తిరుగుతూ వెళ్ళేసి నా ఎగ్జిస్ట్ ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్ట్ లెఫ్ట్కి వెళ్ళకుండా రైట్ వెళ్ళడానికి ఉండదు మేడం. అట్లా రౌండ్ అబౌట్ ఇస్తారు. మ్యాన్ ఎట్ వర్క్ అంటే సపోజ్ రోడ్డు మీద మన గవర్నమెంట్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. అక్కడ ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది అనే అటువంటి సింబల్ ఉంటుంది. సో దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టుకొని మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే కస్టమర్స్ కూడా అవగాహన కల్పిస్తాం. వర్కింగ్ తో మీరు ఇవి డిజైన్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే, ఇవన్నీ సిగ్నల్స్ మేడం. రెడ్ సిగ్నల్ కావడం, ఇది వచ్చేసి 45 degrees అని ఎల్లో సిగ్నల్, 90 degrees వచ్చేసి గ్రీన్ సిగ్నల్ పెట్టినప్పుడు మనం వెళ్ళటం. సో ఇటువంటి జనరల్ గా అందరికీ ఇది కస్టమర్స్ కి అవేర్నెస్ ఉందండి ఈ సిగ్నల్స్ మీద. ఎందుకంటే 2-wheeler డ్రైవ్ చేసే వాళ్ళు, జెంట్స్ కానీ లేడీస్ కానీ వాళ్ళకి సిగ్నల్స్ ఆల్మోస్ట్ మన చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ అవన్నీ నేర్పిస్తూ ఉంటారు కదా. ఇంకా అవేర్నెస్, ఎందుకంటే వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సైన్స్ సింబల్స్, ఇంకా ఇంకోటి ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, అవి కూడా ఈ డిస్ప్లే మానిటర్ ఉంది కదా మేడం, దీని మీద టీవీలో కూడా మేము చూపిస్తాం. ఎల్ఈడి అగైన్ వచ్చేసి స్పేర్ పార్ట్స్ ఉంటాయి మేడం. కార్లో అండర్ బాడీ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. స్పేర్ పార్ట్స్ ఏంటంటే దీంట్లో వచ్చేసి సపోజ్ ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్ ఉంటాయి మేడం. క్లచ్ ప్లేట్, ఇవి వచ్చేసి షాక్ అబ్జర్వర్స్. ఈ షాక్ అబ్జర్వర్ ఎత్తులో గుంతలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళాలి. అదే స్పీడ్ గా వెళ్ళాలనుకోండి అవి ఏం షాక్స్ వీక్ అయిపోయి సస్పెన్షన్ అనేది, కార్ యొక్క సస్పెన్షన్ పాడైపోయింది. అంటే అన్ని పార్ట్స్ కాకుండా ఏవైతే మెయిన్ గా ఇంపార్టెంట్ ఉంటారో వాళ్ళకి తెలియడం కోసం ఈ పార్ట్స్ అన్ని పెట్టడానికి ఉద్దేశం. అవునండి, అంతే అండి. కస్టమర్స్ కు జస్ట్ అవేర్నెస్. అండర్ బాడీ అంటే కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి మేడం. కింద తగలడం వల్ల ఏమవుతుందంటే షాక్ అబ్జర్వర్ అయితే అరౌండ్ ఆఫ్ కాస్ట్ 3,500 to 4,000 ఉంటుంది. సో ఎక్కడైతే గుంతలో ఉంటాయో అక్కడ నిదానంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది చెప్పడం కోసం మేము పెడుతుంటాం. డ్రైవ్ షాఫ్ట్ ఉంటుంది మేడం. డ్రైవ్ షాఫ్ట్ అంటే రొటేషన్ స్పీడ్ గేర్ బాక్స్ కనెక్ట్ ఉంటుంది. డ్రైవ్ షాఫ్ట్ అనేది పవర్ సప్లై అనే వీల్స్కి వచ్చేసి డ్రైవ్ షాఫ్ట్ త్రూ వీల్స్కి వెళ్తుంటాయి అనమాట. ఆ డ్రైవ్ షాఫ్ట్ బూట్ కట్ అవుతుంది, అది వచ్చేసి 5,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది మేడం. ఇది లోయర్ ఆర్మ్స్ అండి. లోయర్ ఆర్మ్స్ అంటే సపోర్టింగ్, సస్పెన్షన్కి సపోర్ట్ ఉంటుంది మేడం. రేడియేటర్ ఉంటుంది. రేడియేటర్ ఏంటంటే దాంట్లో రేడియేటర్ నుంచి కూలెంట్ సప్లై అవుతుంటుంది. ఆ కూలెంట్ ఎందుకంటే ఇంజన్ కూల్ చేయడానికి అంటే రేడియేటర్ నుంచి కూలెంట్ సప్లై అవుతుంది. అక్కడ రేడియేటర్ ఎక్స్పీరియన్స్. స్పార్క్ ప్లగ్, పెట్రోల్కి అంటే పెట్రోల్ వెహికల్స్ అన్నిటికీ స్పార్క్ ప్లగ్స్ యూజ్ చేస్తాం అట్లా. ఇది వచ్చేసి డిస్క్ అండి, బ్రేక్ డిస్క్, బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ సంపులో ఆయిల్ ఉంటుంది. సో ఆయిల్ ఉన్నప్పుడు ఇగ్నిషన్ ఎప్పుడు ఆన్ చేయాలి, సపోజ్ ఇమీడియట్లీ ఇగ్నిషన్ ఆన్ చేయకూడదు. ఎప్పుడైతే కీ అనేది లైట్గా ఆన్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఆయిల్ సంపు నుంచి స్ట్రైనర్ టు ఇంజన్లోకి వెళ్ళిపోతుంది. అది ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం లూబ్రికేషన్ అయిన తర్వాత అప్పుడు ఇగ్నిషన్ స్టార్ట్ చేయాలి. దానివల్ల ఏమంటే మనకు సేఫ్టీ ఉంటుంది, వెహికల్ సేఫ్టీ ఉంది, ఇంజన్ సేఫ్టీ ఉంటుంది. అలాగే ఇవన్నీ మినిమం కస్టమర్స్ కి తెలియాల్సిన విషయాలు అనేసి ఎక్స్ప్లెనేషన్.
ఓకే, చూసారు కదా, అంటే డ్రైవింగ్ అంటే అందరూ చాలా భయపడుతూ ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత ఈజీగా ఇక్కడ మనం ఏదైతే ఈ మెకానిజం ఉందో దాంట్లో డీటెయిల్డ్గా కార్ ఫీలింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సింపుల్గా నేర్పిస్తూ ఒక 5 days దీంట్లో తర్వాత ఆన్ రోడ్ నేర్పిస్తున్నామని మనం వాళ్ళ మాటల్లో విన్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా మనం ఏదైతే కస్టమర్స్కి ఎక్స్పీరియన్స్ ఉందో అంటే సైన్స్ కానివ్వచ్చు, ట్రాఫిక్ రూల్స్ కానివ్వచ్చు, దాంతోపాటు మనం అండర్ బాడీ స్పేస్ పార్ట్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంపార్టెంట్, వాటికి డ్యామేజ్ అవ్వడం వల్ల ఎంత లాస్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ తెలుసుకోవడం వల్ల మినిమం మనకి ఒక కారు మీద అవగాహన వస్తుంది అనుకోవచ్చు అనమాట మనం. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, కొత్తగా అనిపించింది మనం ఈ డ్రైవింగ్ స్కూల్లో అయితే నార్మల్ డ్రైవింగ్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే. సో మంచిగా ఈజీగా, ఇంకా లేడీస్ అయితే ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని నాకైతే అనిపించింది. రాంబాబు గారు, అంటే ఎన్ని డేస్కి వస్తున్నారు మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి? నేను ఆల్రెడీ 3 days అయింది, ఇది 4th day. 4 days అంటే ఇది స్టార్టింగ్ 5 days ఇక్కడ అని చెప్పారు. మీరు ఈ వెహికల్ నేర్చుకుంటున్నారా ఆల్రెడీ? అవును. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే న్యూ కదా, ఇట్లా న్యూ ఎక్స్పీరియన్స్ ఇది ఎలా? సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరికైనా సరే ఈజీగా డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఓకే. దీని మీద కొంచెం మనకి ఏంటంటే ఈ స్టీరింగ్ మీదనో మనకి క్లచ్ బ్రేక్ మీద మనకి కొంచెం అవగాహన రావడానికి ఇది ఓకే. అంతేనా.